తెలుగులో 7 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతు బిడ్డ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ నిలిచారు. అమర్దీప్ రన్నర్ అప్ గా కొనసాగాడు. అయితే ఉల్టా పుల్టా అంటూ ప్రారంభమైన ఈ సీజన్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో కూడా సరికొత్త పంత అనుసరించింది. మిగిలిన సీజన్స్ తో పోలిస్తే మంచి రేటింగ్, వ్యూవర్షిప్ సంపాదించుకుంది. ఇక విన్నర్ ప్రకటన తర్వాత కూడా గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే పేరుతో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. 2022 ఫిబ్రవరిలో ఇది మొదలైంది. బిగ్ బాస్ ఓటీటీ అంటే అది కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే ప్రసారం అవుతుంది, టీవీలో టెలికాస్ట్ అవ్వదు. ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ను కూడా దాదాపు జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఓటీటీ సీజన్ 2 కి సంబంధించి కంటెస్టెంట్స్ ను ఎంపిక చేయడం కూడా ప్రారంభించారట. ఇప్పటికే 6 కంటెస్టెంట్స్ ఫైనల్ అయినట్టు సమాచారం. వీరిలో శిరీష అలియాస్ బరెలక్క కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. బరెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనంగా మారింది. ఎన్నికల్లో అయితే ఓడిపోయింది, కానీ జనాల్లో మాత్రం అంతకు మించిన క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బరెలక్కకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వార్తలు వైరల్ అయ్యాయి. మామూలుగా ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఎవరో ఒక సోషల్ మీడియా స్టార్ కంటెస్టెంట్ గా వస్తారు. ఈసారి ఆ కేటగిరీలో బరెలక్క అలియాస్ శిరీష వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ టీం ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్టు వార్తలొస్తున్నాయి. బరెలకతో పాటు బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న బోలేషావలి కూడా ఓటీటీ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇది వాస్తవమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన శిరీష బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ ఓటీటీలో మెయిన్ సీజన్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసిన కొందరిని ఓటీటీలో తీసుకుంటారు. ఓటీటీ సీజన్ 2 లో కూడా సీజన్ 7 కి సంబంధించిన కొందరిని తీసుకుంటారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో తమ టాలెంట్ చూపించిన బోలేషావలి, నైని పావని, స్టార్ కంటెస్టెంట్ యావర్ ఈ ముగ్గురిని మళ్ళీ ఓటీటీ సీజన్ లో రిపీట్ చేయాలని అనుకుంటున్నారట. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 లో ఈ ముగ్గురు దాదాపు ఉంటారని వార్తలొస్తున్నాయి. మార్చి నుంచి ఓటీటీ సెకండ్ సీజన్ మొదలవుతుందని కూడా తెలుస్తుంది. ఓటీటీ సీజన్ 2 ని కూడా నాగార్జున గారే హోస్ట్ గా చేస్తారని కూడా తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 70 రోజుల పాటు ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి కావడంతో ఆ సెట్ ని అంతా మార్చేస్తున్నారు. మళ్ళీ ఫిబ్రవరిలో కొత్త సెట్ వేసి మార్చిలో ఓటీటీ సెకండ్ సీజన్ స్టార్ట్ చేస్తారు. బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా త్వరగానే మొదలవుతుందని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.